హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 10. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హెల్త్ అస్సలు బాగాలేదండి. ఫుల్ ఫీవరు, గొంతు నొప్పి, దగ్గు, చాలా అసలు బాధ సివియర్గా ఉంది అసలు. అందుకే వీడియోస్ పెట్టడం కుదరలేదు. సో అసలు మొబైల్ కూడా పట్టుకోవడానికి కుదరట్లేదు అస్సలు. ఈరోజు ఇంకా మార్నింగ్ 3 o'clock అయింది. ఇంకా ముందు వీడియోస్ షూట్ చేసుకుంటే ఎడిటింగ్ తర్వాతనే చేసుకోవచ్చు అని ఇంకా మార్నింగే కూర్చున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామా, నిన్న నైట్ లేట్ అయింది కదా, అప్పుడే ఎందుకు నిద్ర లేచావు? కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆంటీ, మీ అబ్బాయి ఏం చంటి పిల్లాడు కాదు. మీరు తనని ప్యాంపర్ చేస్తున్నారు. పెళ్ళయి ఉంటే ఈ పాటికి 2 పిల్లలకి తండ్రి అయ్యేవాడు. మీరేమో ఇంకా తనని చిన్నపిల్లాడిని చేస్తున్నారు. కొడుకు పెద్దవాడైనా ఏ దేశానికి రాజైనా కూడా తన తల్లికి మాత్రం కొడుకే కదా అంటూ రామాని ప్రేమగా చూసింది. మామ్, ఇట్స్ గెటింగ్ లేట్, ఐ హ్యావ్ టు గో. రామా టిఫిన్. నథింగ్ మామ్, ఐ హ్యావ్ టు గో అంటూ రామ బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. జనని, నైట్ గుడికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయినట్టుంది. హా ఆంటీ, నిన్న గుడిలో చాలా రష్ ఉంది, అందుకే చాలా లేట్ అయింది. మిమ్మల్ని రమ్మంటే రాలేదు కదా, చాలా మిస్ అయ్యాను. మీ ఆంటీ చాలా నీరసంగా ఉంది జనని. రామ పెళ్లి కోసం ఫాస్టింగ్ చేస్తుంది కదా. ఆంటీ, ఎందుకంత సీరియస్ తీసుకుంటారు? రామాకి పెళ్లి జరుగుతుంది కదా, తనకేం ఏజ్ అయిపోయింది. ఏజ్ ఏమైపోయింది చెప్పండి. పెళ్లి టైం వస్తే అదే జరుగుతుంది. తన పెళ్లి కోసం మీరు ఫాస్టింగ్ ఉంటే సరిపోతుందా? రామ పెళ్లి జరగాలి. ఇప్పుడు రామ పెళ్లి తన జీవితంలోనే ముడిపడలేదు. ఈ నందన్ వంశం భవిష్యత్తు కూడా ముడిపడింది. ఈ సంవత్సరం రామ పెళ్లి చేయకపోతే శాశ్వతంగా గుడికి దూరం కావాలి. తరతరాలుగా మా వంశం వాళ్ళు ఆ గుడికి సంరక్షకులుగా ఉన్నారు. రామ పెళ్లి అడ్డు పెట్టుకొని చాముండి గుడికి సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ ఇయర్ ఎంత కష్టమైనా రామ పెళ్లి జరగాలి. అందుకే నా కష్టం ఆ అమ్మవారికే వదిలేశాను. తనే రామకి తగ్గ సంబంధం చూస్తుంది. ఓసారి రామ తొందరపడినందుకు రామ జీవితం నాశనం చేయబోయాను. అలాంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు అనేసి ఇదంతా చేస్తున్నాను. అనసూయ మాటకి జనని నవ్వుతూ, మీకోసం మీకు నచ్చిన అమ్మాయే కోడలిగా వస్తుందా ఆంటీ? నేను మీకు నచ్చాను కదా, ఇంకో ఎవరో ఎందుకు? నన్నే మీ కోడల్ని చేసుకోండి ఆంటీ అంటూ నవ్వుతూ జనని అనగానే జనని అల్లరి మాటలకి అనసూయ నవ్వుతూ, నీకు చాలా ఎక్కువైంది జనని అంటూ తన దగ్గరకు వచ్చేలోపు మహి అక్కడి నుంచి పారిపోయింది. జనని అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయి తను ఒంటరిగా ఉన్నా తన అల్లరితో అన్నీ మర్చిపోతుంది. తనని నేనెప్పుడూ కోడలిగా చూడలేదు. నా కూతురులాగానే చూశాను. తనకి కూడా మనమే సంబంధం చూసి పెళ్లి చేయాలి ఆనంద్ గారు అనేసి అనసూయ నవ్వుతూ అంటుంది. కిచెన్లో కవిత డిషెస్ క్లీన్ చేస్తూ ఉంటే తనకి నిన్న నైట్ జానకితో నవ్వుతూ మాట్లాడుతున్న ఆ అబ్బాయి గుర్తొస్తుంటే, అసలు తనెవరు? ఎందుకు జానకితో అంత క్లోజ్గా ఉన్నాడు? నేనెప్పుడు జానకి ఎవరితో అలా మాట్లాడడం చూడలేదు. జానకికి ఆ అమ్మాయి తెలిసి కూడా తెలియనట్టు ఉందా? నిజంగానే తెలీదా? లేదంటే ఆ అబ్బాయి జానకిని ఏమైనా ఇష్టపడుతున్నాడా? నిజంగా అదే అయితే మాత్రం జానకికి అలాంటి అబ్బాయితో పెళ్లి చేయడం నా అదృష్టం. కానీ అంతకంటే ముందు ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో తెలుసుకోవాలి. అమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు ఈరోజు ఎక్కడో ఉన్నట్టున్నావు. ఈ పనులన్నీ నేను చూసుకుంటానులే. జాను, నీకు కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు కదా, నీకెందుకు చెప్పి ఇవన్నీ? నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, అకాడమీకి టైం అవుతుంది కదా.
కవిత, నువ్వేమో జానకికి పెళ్లి చేయాలంటున్నావు. మరి పెళ్ళైతే ఈ పనులన్నీ చేయాలి కదా అత్తింట్లో. ఇవేం చేయకపోతే ఒప్పుకోరు కదా. నువ్వు తనకి అమ్మ అయ్యవు కాబట్టి సరిపోయింది. కానీ అందరూ అత్తలు అలానే ఉండరు కదా. నా కూతురు బంగారం. తనకి బంగారం లాంటి భవిష్యత్తు దొరుకుతుంది. తను కాబోయే ఐఏఎస్ ఆఫీసర్. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. నేను చేయించను. తన మెట్టింట్లో కూడా చేయాల్సిన అవసరం లేదు. లేని సంబంధమే చూసి పెళ్లి చేస్తాను. జాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను టిఫిన్ తీసుకొస్తాను అంటూ జానకిని అక్కడి నుంచి పంపించింది. కవిత, నువ్వు చిన్నప్పటి నుంచి జానకిని కూతుర్లా చూసుకున్నావు. కానీ అందరూ అలానే ఉండరు. ఐఏఎస్ అయినప్పటికీ ఓ ఇంటి కోడలు కావాల్సిందే కదా. ఇప్పటి నుంచే తనతో అన్ని పనులు చేయించు. జానుని నా కూతుర్లా చూసుకోవాలనే కోడల్ని చేసుకొని తన జీవితం నాశనం చేశాను. మళ్ళీ ఈ వంటింట్లో తనని ఉండనివ్వను. తను కలగన్న లక్ష్యం చేరుకోవాలి. నేను కలగన్న జీవితం జానకి సొంతం కావాలి. జానకి కలగనలేని ప్రేమతో తన భవిష్యత్తు హరివిల్లు కావాలి. అవుతుంది. పెళ్ళైతే భర్త అత్త అంటూ తను నేర్చుకుంటుంది. ఇప్పుడే తను అన్ని పనులు చేయడం నాకు ఇష్టం లేదు. జానకి వచ్చేసరికి ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయగానే జానకి అకాడమీకి టైం అయ్యేసరికి బయటకు వచ్చి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది. మిథిలా నగర్ ఫ్లాట్స్ ముందు కారాగగానే తన పాకెట్లో ఉన్న జుంకాని తీసి చూస్తూ, ఈరోజు ఈ జుంకా ఎవరిది, వాళ్ళకి ఇచ్చేయాలి అనేసి రామ ఆ జుంకాని తన పాకెట్లో వేసుకుని కారు దిగారు. ఈ ఫ్లాట్స్లో జుంకా అమ్మాయిని ఎక్కడ వెతకాలి అనేసి రామ తన మొబైల్ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఓ షిట్, లిఫ్ట్ వర్క్ చేయట్లేదా అనేసి జానకి వాచ్ చూసుకుంటూ స్టెప్స్ దగ్గరికి వచ్చి స్టెప్స్ దిగుతుంది. హడావిడిగా స్టెప్స్ దిగుతున్న జానకి స్టెప్స్ మీద కాలు మడత పడేసరికి స్లిప్ అయి ముందుకు పడుతూ జానకి కంగారు పడుతుంటే, ఏ స్టాప్ అంటూ తన ఎదురుగా వచ్చిన అమ్మాయిని పట్టుకునేసరికి అతని మెడ చుట్టూ జానకి చేతులు పెనవేసుకుపోయాయి. జానకి తన ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ, నువ్వా అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. జాను, నువ్విలా వెల్కమ్ చెప్తావని తెలియక లిఫ్ట్ పనిచేయట్లేదని ఇరిటేషన్ వచ్చింది. బట్ నిన్ను చూసేసరికి నా ఇరిటేషన్ మొత్తం పోయింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా కోసం నన్ను ఫాలో అవుతూ వచ్చావా? చిచి, అదేం లేదు. నువ్వే నన్ను ఫాలో అవుతూ వచ్చావు. నేనుండే ఫ్లాట్స్ తెలుసుకొని వచ్చావు కదా అంటూ సీరియస్గా అడుగుతుంది. ఓ రియల్లీ? నీ అడ్రస్ నాకు తెలియాలని చెప్తున్నావా? బట్ సారీ జాను, నిన్ను ఫాలో అయ్యి నిన్ను లవ్లో పడేసే ఇంట్రెస్ట్ లేదు. ఈ లవ్ అండ్ రిలేషన్షిప్ మీద మనకి నమ్మకం లేదు కదా. ఇంకేంటి? అవును, ఢిల్లీలో ఉన్న ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను మర్చిపోలేక నన్ను ఫాలో అవుతూ వచ్చావు కదా. ఓయ్, నీకు నువ్వే స్క్రిప్ట్ రాసేసుకుంటున్నావా? నీకేమంత సీన్ లేదు, కాస్త తట్టుకో. నిన్న గుళ్ళో కూడా ఎంత మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేసావు. అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటూ జానకి అంటుంటే, నేను నిన్నే చూస్తున్నాను, తెలియడం లేదా? బట్ నిన్ను నువ్వే చూసుకోవట్లేదు అంటూ జానకి ఉన్న పొజిషన్ని చూపించగానే జానకి హర్ష మీద నుంచి లేస్తూ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనేం కావాలని చేయలేదు, బై మిస్టేక్ జరిగింది. హాహా, నేనేం నువ్వు కావాలని చేసామనలేదే. బట్ నువ్వు స్ట్రెస్ చేసి చెప్తున్నావంటే కావాలనే చేసావనిపిస్తుంది జాను. ఏయ్, నువ్వేంటి ఏదో పెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నావు? నా పేరు జానకి, కాల్ మీ జానకి. అయినా నీతో నాకెందుకు, నాకు టైం అవుతుంది అనేసి వాచ్ చూసుకుంటూ జానకి కిందకి దిగుతుంటే, జాను కేర్ఫుల్, మళ్ళీ కింద పడితే పట్టుకోవడానికి నేనే రావాలి కదా అంటూ హర్ష నవ్వుతూ అంటుంటే, చంపుతా అంటూ చేతులు చూపిస్తూ జానకి కిందకి వెళ్ళిపోతుంటే హర్ష కాల్ మాట్లాడుతూ పైకి వెళ్తున్నాడు. నీ అబ్బా, టైం అవుతుంటే ఏం చేస్తున్నావు? ఆఫీస్కి టైంకి రాకపోతే హాఫ్ డే శాలరీ కట్ చేస్తాను, వస్తున్నావా లేదా అంటూ హర్ష వైశాల్ని కాల్లోనే తిట్టేస్తూ పైకి వెళ్ళాడు.
జానుని కలిసి తనతో టైం స్పెండ్ చేయాలంటే అస్సలు ఛాన్స్ దొరకట్లేదు. నేనేం చేసైనా జానకికి దగ్గర కావాలి, కానీ ఏం చేయాలి అనేసి విలాస్ చాలా సీరియస్గా ఆలోచిస్తుంటే అప్పుడే తన డోర్ బెల్ రింగ్ అయ్యేసరికి విలాస్ డోర్ ఓపెన్ చేశాడు. విలాస్ డోర్ ఓపెన్ చేసేసరికి తన ఎదురుగా 6.2 feet కటౌట్, యారగెంట్ లుక్స్, లెమన్ ఎల్లో ప్లెయిన్ షర్ట్ అండ్ గ్రే కలర్ కాటన్ జీన్స్ నీట్గా టక్ చేసి ఓ హ్యాండ్ ఫ్యాన్ పాకెట్లో అండ్ మరో హ్యాండ్తో డోర్ మీద ట్యాప్ చేస్తూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ అని విలాస్ మాటకి హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఆఫర్ చేశాడు. మే ఐ నో హూ ఆర్ అంటూ తనని చూస్తూ అడుగుతుంటే నేను మీకు తెలీదు, బై ది వే మీరు కూడా నాకు తెలీదు, బట్ మీ అడ్రస్ బట్టి మీరు పోలీస్ ఆఫీసర్ అనేది తెలుస్తుంది. గ్రేట్ జాబ్ అండ్ ఐ వాంట్ టు నో సమ్ ఇన్ఫర్మేషన్. నేను ఓ అమ్మాయిని వెతుకుతున్నాను, తను ఇక్కడే ఉంటుందన్నారు. తన పేరు అంటూ ఆలోచిస్తూ జానకి, రైట్, తన ఫ్లాట్ ఇదేనా? జానకి పేరు వినగానే మనోడి టెంపర్ లేచిపోయింది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంటే నీకు తనతో పనేంటి, ఎందుకు తనని కలవాలనుకుంటున్నావు అంటూ సీరియస్గా అడుగుతాడు విలాస్. ఓ హలో బాస్, ఎవరండి మీరు? తన కోసం అడిగితే అలా రియాక్ట్ అవుతున్నారు. నేనెందుకు అడిగితే మీకెందుకు? నేను తనని ఫాలో అవుతున్నాను, లైన్ వేస్తున్నాను, లవ్ చేస్తున్నాను. తనకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామని తన కోసం వచ్చాను. డూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? నీకెందుకు బాస్, తెలుసా లేదా చెప్పండి అంటూ రామ కూడా అదే టోన్లో అనేసరికి రేయ్ అంటూ విలాస్ గన్ని మనోడికి గురి పెడుతూ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అది నా పిల్ల వెనకే పడతావా? నిన్నెప్పుడు ఈ సరౌండింగ్స్లో చూడలేదు అంటూ సీరియస్గా అంటూ తన ఫోర్హెడ్ని ఏం చేసి సీరియస్గా తన కళ్ళలోకి చూశాడు విలాస్. విలాస్ మాట కంప్లీట్ అవ్వకముందే రామ తన మొహం మీద ఓ పంచించేసరికి విలాస్ దెబ్బ కింద పడ్డాడు. నీ అబ్బా, నా అవుట్ఫిట్ చూసి క్లాస్ అనుకున్నావేమో, పక్కా మాస్. ఒక్క దెబ్బకే పడ్డావు, నీకెందుకురా నా ధమ్కి ఇస్తున్నావు? బేసిక్గా నేను మహాకంత్రి నా కొడుకుని. నీ యాక్షన్కి నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. రామ తన మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేస్తూ ఆన్ ది వే, కాల్ చేసి దొబ్బకు అంటూ కట్ చేసి నీ డ్రెస్కి రెస్పెక్ట్ ఇస్తాను, బట్ నీ పొగర్ని నాకు పరిచయం చేస్తే నా పొగర్ని తట్టుకోలేవు. రామ తన వాలెట్ తీసి తన కార్డ్ తీసి విలాస్ మీద త్రో చేస్తూ దిస్ ఈస్ వాట్ ఐఎమ్. మళ్ళీ నా కోసం నువ్వు కష్టపడి వెతికే అవసరం లేదు, నువ్వెప్పుడు రావాలన్నా వచ్చేయచ్చు, హార్టీ వెల్కమ్, కొట్టేసుకుందాం అంటూ రామ అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. ఓచ్ అంటూ నొప్పితో ఆ కార్డ్ తీసుకొని చూస్తూ నన్నే కొడతావా? వీడు నిజంగానే జానకిని లవ్ చేస్తున్నాడా? వదిలిపెట్టను. జానకి నాది, నా సొంతం, నాకు మాత్రమే సొంతం, వదిలిపెట్టను. ముందు జానకి, తర్వాత నువ్వు అంటూ కార్డ్ని నలిపి పక్కన పడేశాడు. హర్ష, నన్ను లేట్ అయింది, హాఫ్ డే శాలరీ కట్ అన్నావు. నీ దెబ్బకి స్టెప్స్ దిగలేక చచ్చిపోయాను. నువ్వేం చేస్తున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చుప్ సాలే, ఈరోజు ఓ ఇరిటేటింగ్ క్యారెక్టర్ తగిలింది అంటూ కార్ స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి వైశాల్ని తీసుకొని హర్ష వెళ్ళిపోయాడు. మళ్ళీ మీరేదో అనుకోకండి, జానుతో గొడవ జరిగింది కదా, అందుకే హర్ష బావ సీరియస్గా ఉన్నాడు, సరేనా? జానకి, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు క్లాస్లో కాన్సన్ట్రేషన్గా ఉండకపోతే క్లాస్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జానకి తల కొట్టుకుంటూ సారీ మేడం, సారీ అంటూ జానకి క్లాస్లో ఫోకస్ చేసింది. బట్ కాసేపటికే తన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. కనీసం తన నడుము మీద గాలి తాకుతున్నా మార్నింగ్ అతను పట్టుకున్నదే గుర్తొస్తుంటే తన హిప్ని కవర్ చేసుకుంటూ తల కొట్టుకుంది. జానకి అంటూ మళ్ళీ మేడం పిలిచేసరికి జానకి పైకి లేచింది. యూ జస్ట్ గెట్ ఆఫ్ మై క్లాస్ అనే మాటకి జానకి ఇంకా అక్కడే ఉంటే తిట్ల దండకం చాక్సిస్ యుద్ధం అవసరమా అనేసి జాను క్లాస్ నుంచి బయటకు వచ్చేసి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంది. ఎల్లో దట్టి ఫెల్లో, నా కనపడాలి, నా చేతుల్లో అయిపోతాడు
ఆ రోజు బై మిస్టేక్ తగిలినందుకు సారీ చెప్పాను కదా. బట్ నిన్న కనిపించి నీకు కన్నయ్య లాంటి వాడు భర్తగా వస్తాడు అని అన్నాడు. ఈరోజు కూడా నా నడుము పట్టుకున్నాడు. అసలు నా నడుము అనుకుంటున్నాడా లేదా చపాతీ పిండి అనుకుంటున్నాడు? మళ్ళీ కనిపిస్తే నా చేతులు అయిపోతాడు. జాను, ఎవరిని అలా తిట్టేస్తున్నావు? మన మేడంని తిట్టేస్తున్నావా అంటూ వచ్చింది తన ఫ్రెండ్ మహిత. సమ్ రీజన్స్ వల్ల నేమ్స్ చేంజ్ అయ్యాయి. రామ ఫ్రెండ్ జనని అండ్ జానకి ఫ్రెండ్ మహి గమనించగలరు ఫ్రెండ్స్. అన్నీ చేంజ్ చేశాను. నువ్వేం చేస్తున్నావు జాను? ఈరోజు క్లాస్లో ఎక్కడున్నావు? అసలు ఏదేదో చేస్తున్నావు. ఈరోజు నాకు ఇరిటేటింగ్ క్యారెక్టర్ తగిలిందిలే. తన వల్ల నా మైండ్ డిస్టర్బ్ అయిందంటూ కాఫీ సిప్ చేస్తూ, ఆ పంకజాక్షి నన్ను తిట్టేసింది, ఇంట్లో అత్త మీద కోపం నా మీద చూపించింది అంటూ మేడంని తిట్టేసుకుంటూ ఉంది. జాను ఇంకా చాలా ఆపవే అంటూ జానకి వెనకే ఉన్న పంకజం మేడంని చూస్తూ మహి ఆపడానికి ట్రై చేస్తుంది. మహి నన్ను ఆపకే, నన్ను తిట్టేసింది. అసలు ఏమనుకుంటుందే? నన్ను అలా అందరిలో తిట్టేసింది. వాళ్ళ ఇంట్లో అత్త మీద ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద చూపిస్తుంది. వాళ్ళ అత్త చేతిలో రోజు తిట్లు తన్నులు తింటుంది అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి అత్త మీద కోపాన్ని మన మీద తీర్చుకుంటుంది. జాను మేడం అంటూ మహి గుటకలు మింగుతుంది. హా మేడం గురించేనా అంటూ జానకి తన ఫ్లోలో తను ఉంటే, వసేయ్ ఆ మేడం నీ వెనకే ఉందే అంటూ మహి గట్టిగా అనేసరికి జానకి వెనక్కి తిరిగి మేడంని చూసి, మేడం మీరెప్పుడొచ్చారు అంటూ జానకి అంటుంటే, నువ్వు నన్ను తిట్టడం స్టార్ట్ చేసావే, అప్పుడే వచ్చాను. నువ్వు ఈరోజు నేను ఇచ్చిన అసైన్మెంట్ తెలుసు మేడం, తప్పు చేస్తే 10 times రాయాలి కదా, రాస్తాను. కాదు 20 times మేడం, 30 times మేడం, 40. వద్దు మేడం వద్దు, 30 ఫైనల్ అంటూ జానకి ఎడుపుమొహం పెట్టేసింది. నాకు అత్త వచ్చింది, కానీ నీకు గయ్యాలి రాక్షసి అత్త వచ్చి నీతో అన్ని పనులు చేయిస్తుంటే నేను వచ్చి చూస్తాను. అప్పుడు తెలుస్తుంది అత్త టార్చర్ ఎలా ఉంటుందో. ఇదే నా శాపం అంటూ మేడం వెళ్ళగానే జానకి తల కొట్టుకుంటూ కూర్చుంది. జాను ఏంటి మేడం అన్నట్టు నీకు గయ్యాలి అత్త వస్తుందేమో అని భయంగా ఉన్నావా? ఒరే సచ్చినోడా, నీ వల్ల ఈరోజు నాకు అన్నీ బ్యాడ్ జరిగాయి. నువ్వు నాకు మళ్ళీ కనపడాలి, అప్పుడే నా చేతులు అయిపోతావు. పనిష్మెంట్ని కంప్లీట్ చేయాలంటే నేను అయిపోతానే అంటూ హర్ష అంటూ టేబుల్ని ట్యాప్ చేసింది జానకి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.